వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఏలూరు జిల్లాలో మద్యం మాఫియా రూటు మార్చారు. పుష్ప సినిమా తలపించే విధంగా మద్యం విక్రయిస్తున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా మద్యం బెల్ట్ షాపులు విచ్చలవిడిగా పెడుతున్నారు. మద్యాన్ని ఏకంగా వాహనంలో బెల్ట్ షాపులకు డోర్ డెలివరీ చేస్తున్నారు. ఇప్పుడు ఈ వీడియో చర్చనీయాంశంగా మారింది. పోలవరం నియోజకవర్గం కుక్కునూరులో పరిస్థితి. జిల్లాలోని పోలవరం, జంగారెడ్డిగూడెం, కామవరపు కోట, కొయ్యలగూడెం, బొట్టాయిగూడెం, చింతలపూడి, వేలేరుపాడు, టి నరసాపురం జిల్లా మొత్తం ఇదే పరిస్థితి. ఒక్కో గ్రామంలో పదుల సంఖ్యలో అనధికారికంగా తెరిచిన మద్యం బెల్ట్ షాపులు పట్టపగలే యథేచ్ఛగా విక్రయాలు సాగిస్తున్నాయి. పైగా తాము సిండికేట్ గా ఏర్పాటు చేసుకున్నామని, మమ్మల్ని ఎవడ్రా ఆపేదని రీతిలో అమ్మకాలు చేస్తున్నారు. బెల్ట్ షాపును గుర్తిస్తే వారికి మద్యం సరఫరా చేసిన దుకాణం లైసెన్స్ రద్దు చేస్తామని, మద్యం బెల్ట్ షాపులు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం ఎన్నిసార్లు హెచ్చరికలు జారీ చేసినా షారా మామూలే అంటూ యథేచ్ఛగా బెల్ట్ దందాను కొనసాగిస్తున్నారు. అక్రమ మద్యం వ్యాపారం, బెల్ట్ షాపులపై నిఘా పెట్టాల్సిన అధికారులు చూసి చూడనట్టు వ్యవహరించడంతో దీంతో బెల్ట్ షాపుల నిర్వాహకుల వ్యవహారం 3 ఫుల్లులు 6 క్వార్టర్లుగా మారింది. ఫలితంగా బెల్ట్ షాపులు విచ్చలవిడిగా పెరిగిపోయాయి. Nah.